హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. యాక్చువల్లీ ఇది టాపిక్ కాదు, వ్లాగే. బట్ ఇందులో ఒక టాపిక్ యాడ్ అయిందనమాట. జనరల్గా ఏంటంటే నేను సండే మా నాన్నమ్మని చూడడానికి అని చెప్పి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో ఆ రోజు నేను ఆటో బుక్ చేసుకున్నాను. అందులో ఒక ఇష్యూ జరిగింది. సో అది మీతో చెప్దామనిపించింది. ఇది నేను వ్లాగ్ ఏంటంటే అక్కడ ఏం చేశాను ఏంటనేది మీకోసం నేను వీడియో రికార్డ్ చేసుకొని వచ్చాను యాక్చువల్గా. బట్ ఆ రోజు మార్నింగ్ ఏంటంటే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాజువల్గా ఆటో బుక్ చేసుకున్నాను నేను వెళ్దామని చెప్పేసి. అతను ఏంటంటే ఇప్పుడు మనము ఆటో బుక్ చేసుకుంటూ ఏంటంటే వాళ్ళు ఫార్మల్గా ఉంటారు, కొంచెం సెక్యూరిటీ పర్పస్ బాగుంటుంది అని చెప్పేసి మనందరం ఆటోస్ ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, నేను సెక్యూరిటీ వైజ్ కూడా ఏమీ అనట్లేదు ఇప్పుడు, దాని గురించి కూడా కాదు. బట్ ఆ ఆటో అతను అయితే కొంచెం ఫార్మల్గా రాలేదనమాట. సో మేము ఆల్మోస్ట్ లొకేషన్ రీచ్ అయిపోతున్నాము. సో ఆ లొకేషన్లో ఉండే ఆటో వాళ్ళు ఏంటంటే ఒక అతను వెనకాల నుంచి వచ్చేసి లైక్ ఎట్లా అంటే తను ఫేస్ టు ఫేస్ చెప్పేసినాడు అనమాట, నువ్వు ఆటో నడిపిస్తున్నావా ఏం నడిపిస్తున్నావు, లైక్ వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి తను కొంచెం కామెంట్ చేశాడు ఆటో అంతని. సో తను కూడా అసలు నార్మల్గా చెప్తున్నట్టు అనిపించలేదండి, చాలా ఆర్గ్యూ చేశాడు. ఆటో మూవ్ అవుతుంది, మేము ఇంకా ఆటోలోనే ఉన్నాము, తను ఫాస్ట్గా తనని తిట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మేము ఇంకా ఏంటి ఇట్లా అనుకుంటున్నాడని చెప్పి అనుకునే లోపే మళ్ళీ ఇంకొక ఆటో అతను వచ్చాడు. తిను హారన్ కొట్టినందుకు ఎందుకు హారన్ కొడుతున్నావు అని చెప్పేసి తను కూడా వచ్చాడు. ఇంకా తన ఆటోలో కూడా లేడీసే ఉన్నారండి. అసలు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే అక్కడ లేదు, వాళ్ళు నార్మల్గా కూడా చెప్పుండొచ్చు. బట్ ఇట్లా ప్యాసింజర్స్ వాళ్ళ ఆటోలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్యూ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేసి నాకు అనిపించింది. అండ్ మేము కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాము లొకేషన్ రీచ్ అయ్యేలోపు. ఫైనల్గా అయితే రీచ్ అయ్యామండి ఎలాగో అలా. చూసారా, ఫైనల్గా మమ్మల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంది స్వీటీ. తన పేరు స్వీటీ అండి. తన్ని చాలా చిన్నప్పటి నుంచి తీసుకొచ్చాడు మా తమ్ముడు. సో అది అందరినీ బాగా గుర్తుపడుతుంది, బాగా రియాక్ట్ అవుతుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది అండ్ మంచిగా మూవ్ అవుతుంది అనమాట. మేము కూడా చాలా రోజులైంది చూడకుండా. సో ఇదేనండి హౌస్. మా బాబాయ్ ఆర్టిస్ట్ అండి, చాలా బాగా డ్రాయింగ్స్ వేస్తారు. మీరు చూసారు కదా మా నాన్నమ్మని, తనే నాన్నమ్మ. అండ్ ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా మా బాబాయ్ వేశారండి, చాలా బాగా ఆర్ట్ వేస్తారు. అండ్ ప్లాన్స్ అంటే కూడా చాలా ఇష్టం తనకి. సో ఇదంతా నేను చూపిద్దామని మీకు ఎంతో బాగా అనుకున్నాను. బట్ ఆ రోజు మార్నింగే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఇది అక్కడ ఫ్లవర్స్ అవన్నీ బాగుంటుంది, చాలా గ్రీనరీ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి మనకి. దీని పక్కన ఒక జామ చెట్టు ఉందండి, దీని గురించి నేను మీకు చెప్తాను. చూసారు కదా, ఇది బాగా అబ్జర్వ్ చేయండి, దీనికి జామకాయలు ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా వీళ్ళ సైడ్ చెట్టు కాదు, అవతల ఉన్న వాళ్ళ చెట్టు అనమాట. సో మాకేమనిపించిందంటే అవి తీసుకుంటే బాగుండు అనిపించింది. తీసుకోవద్దు, బట్ అంటే వాళ్ళు కూడా ఏమనరండి, తీసుకోమనే చెప్తారు. కొంచెం చిన్నగా బాగున్నాయి. సో ఇది మాకు ఏంటంటే కన్వీనియంట్గా ఉందన్నమాట. సో దీన్ని కొంచెం చాలా హైట్ ఉన్నాయండి, వాళ్ళకు కూడా అందం అవి. బట్ అక్కడ ఉన్నాయని పడిపోతాయి కదా మళ్ళీ అని చెప్పేసి. సో కొంచెం స్వీట్గా బాగా అనిపిస్తాయి అవి. సో నేను ఫైనల్గా అయితే మా నాన్నమ్మ తీసుకుంటున్నారా అన్నట్టుగా చూస్తుంది అక్కడ కూర్చొని, నేనేమేమి తెంపట్లేదని చెప్తున్నాను. సో నాతో కొంచెం డిస్కస్ చేసింది, ఇలా హెల్త్ గురించి అది మాట్లాడుతున్నాము. తనే మా నాన్నమ్మ అని. తను ఎంత ఇదైనా కూడా తన వర్క్స్ అన్నీ తనే చేసుకుంటుందండి. ఈ మధ్య కొంచెం ఐకి కంట ఆపరేషన్ అయింది తనకి. చూసారు కదా, ప్లేట్ కూడా తనే క్లీన్ చేసుకుంటుంది అండ్ బట్టలు కూడా తనే వాష్ చేస్తుంది. వాషింగ్ మిషన్ ఉంది, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఆ రోజు మా బాబాయ్ మా కోసం ఈ డిషెస్ అని చేశారు. నేను మీకు ఆల్రెడీ ఈ లింక్స్ అన్నీ ఇస్తాను చూడండి. మ్యాంగోస్ తిన్నామండి లంచ్ అయిన తర్వాత. ఆ వీడియోస్ అయితే లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. అండ్ మేమందరం తినేసిన తర్వాత స్వీటీకి బాబాయ్ లంచ్ పెడదామని చెప్పేసి వచ్చారు. బట్ అది కొంచెం అలిగిందనమాట. చూసారా దాని యాక్షన్స్, అలా గారాబంగా చూసుకోవాలన్నమాట దాన్ని. చూడండి, చేయి పట్టుకొని చూస్తుంటే మేము అందరం మాట్లాడుతున్నామండి, పక్కన మాట్లాడుతుంటే వింటుందన్నమాట. చెప్తుంటే చాలా మంచిదాన్ని అట్లా ఇట్లా అని చెప్తుంటే వింటుంది. చూస్తుంది చూడండి నేను వీడియో తీస్తున్నానని.
పట్టుకోవాలంట దాన్ని. అలా పట్టుకుంటే అలా కొంచెం సేపటి దాకా బతిమలాడిన తర్వాత అది లంచ్ అనేది కంప్లీట్ చేసింది. చూసారా తింటుంది ఇప్పుడు. చాలా బాగుంటాయండి ఇట్లాంటి మనకి పెట్స్ అనేవి. సో ఫైనల్గా స్వీటీ కూడా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత మేము మూవీ అయితే చూద్దాం అనుకున్నాము. చాలా హారర్ పిక్చర్స్ కోసం వెతికేసి ఏంటంటే యూజువల్గా ఇది జరిగే పని అనుకుంటా నాకు తెలిసి. ఏదో ఒక మూవీ చూద్దామని వెతుకుతూ ఉంటాము ఫిక్స్ అయిపోయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే టైం అంతా అయిపోతుంది కానీ మూవీ మాత్రం దొరకదు. ఫైనల్గా ఈ సిరీస్ ఒకటి పెట్టాము. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసి ఉంటే కనుక నాకు కింద దీని నేమ్ మెన్షన్ చేయండి, ఓకేనా. చూసాం బట్ ఇది కూడా స్టార్టింగ్ నుంచి చూడలేదు యాక్చువల్గా. 5th or 6th సిరీస్ అనుకుంటా. ఇది కూడా మిడిల్లో నుంచే మేము చూసాం. సో దీని నేమ్ అయితే మీకు తెలుసుంటే కనుక నాకు మెన్షన్ చేయండి. బాగానే అనిపించింది బట్ ఇంత హారర్ పిక్చర్స్ అయితే నేను కూడా ఏం ప్రిఫర్ చేయను, నాకు కూడా భయమే చాలా. సో కానీ బట్ ఓకే మంచిగా అనిపించింది. అండ్ నేను ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళాము. సో ఇక్కడ కోవిల్లో చాలా బాగా సౌండ్ వస్తుంది, మనకి సౌండ్లో వింటే చాలా బాగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం. దెన్ తర్వాత వచ్చి బయట మేము టెర్రస్ పైనకి వెళ్ళి కూర్చున్నాము. మా తమ్ముడు అండి తనకి చాలా ఫోటో అంటే ఇట్లా మనం కెమెరా పెట్టగానే పక్కకి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నట్టు కూడా తనకు తెలీదు. లాస్ట్లో వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, చూశాడు పైకి, చూసేసాడు మొత్తానికి. ఇంకా నైట్ అయ్యేసరికి ఇది కొత్త బైక్ అండి, జావా. ఇది సడన్గా తీసుకొచ్చారు, అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రీవియస్లో ప్లాన్లో ఉన్నారనమాట. సో ఆ రోజు కుదిరింది, తీసుకొని వచ్చారనమాట. బాబాయ్ తీసుకున్నాడు, చూసారు కదా కొత్త బైక్. సో దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం అక్కడ బయట కూర్చొని. సడన్గా తీసుకొచ్చారు, బాగా అనిపించింది. సో దాని మీద వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు, మా ఇద్దరు ఇంకా పెద్ద తమ్ముళ్ళు ఉన్నారు. సో వీని తీసుకెళ్ళలేదని చెప్పేసి అడుగుతున్నాడు. సో మా అక్క బతిమలాడుతుంది. ఇంకా నైట్ మేము వచ్చేసి వాకింగ్ అని చెప్పి బయటకు వెళ్ళామండి. బట్ నాకు ఇక్కడ ఏంటంటే నన్ను వాక్ చేస్తుంటే ఇది మనీ ప్లాంట్ అంటే యాక్చువల్లీ ఇంత పెద్ద లీవ్స్ ఉన్న మనీ ప్లాంట్ అయితే నేను ఎక్కడా చూడలేదు. చూడండి, మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పండి కొంచెం కామెంట్స్లో. కానీ నేనైతే ఎప్పుడు ఆ లీవ్స్ చూడలేదు. నైట్లో పక్కన ఫ్లవర్స్ బాగా అనిపించాయి నాకు. బట్ ఆ ట్రీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అది చూస్తే మనీ ప్లాంటే అనేసి అన్నారు. నేను ఎప్పుడు అంత పెద్ద లీవ్స్ చూడలేదన్నమాట. ఇంకా నైట్ వాక్ అయితే చాలా బాగా అనిపించింది. మనకు సమ్మర్లో నైట్ బాగా కూల్గా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగా ప్రిపేర్ చేస్తారు. సో వీళ్ళందరూ డిన్నర్ ఫినిష్ చేసేసి బయటకు వచ్చారు. పక్కన పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఆడుకుందామని చెప్పి ఇది యాక్చువల్గా ఏదో గేమ్ స్టార్ట్ చేశారండి ఆ రోజు, పాయిజన్ గేమ్ అంట. సో బిస్కెట్స్ అండ్ దీంట్లో ఉప్పు కారం సంథింగ్ లెమన్స్ కూడా యూజ్ చేశారు చూడండి. అయితే ఈ గేమ్ ఏంటంటే ఇందులో ఓడిపోయిన వాళ్ళంట ఆ లెమన్ ఆ కారంతో తినాలి. చూడండి తింటుంది, అంటే ఓడిపోయిన వాళ్ళు తినాలంట. యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను రికార్డ్ చేద్దామని తీస్తున్నాను, బట్ అందులో ఎవరు కూడా విన్ అవ్వాలనే హోప్ లేదు. వాళ్ళు తినడం కోసం వీళ్ళు అది ఓడిపోతున్నారు అనేసి నాకు అనిపించింది. చూడండి మళ్ళీ ఆడుతున్నారు. 2 మెంబర్స్ ఆడాలి, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఆ లెమన్ ఆ కారంతో తినాలన్నమాట. వీడైతే 3rd టైం ఓడిపోయారండి. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, నన్ను రికార్డ్ చేయొద్దని చెప్తున్నాడు. అయినా కూడా ఏ ఎక్స్ప్రెషన్ లేదు ఫేస్లో చూడండి. ఇది నెక్స్ట్ డే అండి, మేము థాడ్బండ్ టెంపుల్కి వెళ్ళాము బైక్ పూజ కూడా చేయించమని. సో అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ జాంకాయలు కూడా తెంపాను, ఇవి ఎలా ఉన్నాయో కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.